నమస్తే అందరు ఎట్లున్నారులా మంచి ఉన్నారా? నేనైతే మస్తున్నా. చలో ఇలా మన అదర్స్ న్యూస్ లా మంచి మంచి గరం ముచ్చట్లన్నీ పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. కార్తీక దీపం సీరియల్ క్లైమాక్స్ ఇన్ ఫైటింగ్ ముచ్చటిన పోలీసులు అయ్యారు మస్తు పరేషాన్. మినీ వన జాతర షురు అయింది మేడారంలా. ఇక ఈసారి భక్తులు ఏ తిరిగి వస్తారో చూడాలి మరి. 17వ తారీఖు రిబ్బన్ కటింగ్ కు రెడీగా ఉన్నది కొత్త సచివాలయం. గది చూడనీకి వచ్చేటట్టే ఉన్నారు ఇక మస్తు జనం. మందు తాగి రోడ్డు మీద చేసిండు ఆటో డ్రైవర్ ఆగమాగం. దొరికితే మాత్రం పొట్టు పొట్టు కొట్టేటట్టే ఉన్నారు అక్కడ ఉన్న జనం. బ్రహ్మానందం సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు గిట్లనే 100 ఏళ్ళు బతకాలి సారు. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట నిన్న సంధి మన ఇంటర్నెట్ లో మస్తు వైరల్ అవుతుంది. ఇక ముచ్చట తర్వాత చెప్తే గానీ ముందుగా మనం ఒక ముచ్చట గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఇక డైలీ సీరియల్స్ కు మస్తుగా అలవాటు పడ్డరు. గట్లనే వాళ్ళకి నచ్చిన సీరియల్ చూడకపోతే సగం నిద్ర కూడా పట్టదు. ఏమో వైరల్ ముచ్చటని మొదలుపెట్టి మళ్ళీ ఇప్పుడు సీరియల్ చూస్తారా, సీరియల్ చూడకపోతే నిద్ర పడుతుందా పట్టదా, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అనే కదా మీరు అనుకునేది. చలో ఈ ముచ్చట సమజ్ కావాలంటే ముందుగా ఈ పెద్ద మనిషి మాటలు వినురి. చెప్పన్నా, నాది పాలెంపేట. నేను గట్టుమూలి ఇంటికాడ వాడికే రోజు గుడంబ తాగుతా. ఆ రోజు 40 రూపాయలు పట్టుకపోయినా 500 రూపాయలు మేము ఒడ్డు చెక్కుపోయిన పైసలు వాని దగ్గరనే ఉన్నాయి. 500 నోటు ఇచ్చింది సుధాకర్ భార్య. 500 నోటు ఆయన దగ్గరనే ఉంది. ఒక అర్ధపావు అని ఒక 10 రూపాయలు సీరియల్ సంబరంగా, అది మన కార్తీక దీపం సంబరంగా ఇంకొక అర్ధపావు పోయన్న గల్లబట్టి గుంజి బయటికి నూకిండు, కొట్టిండు. కొట్టినాక మళ్ళా అరే ఎందుకు కొడతాను అని ఇట్లా చెయ్యి అన్నాక ఈ చెయ్యి తీసుకొని లట్టుకుని ఉరికిండు. ఇక మళ్ళీ బయటకు వచ్చినాక ఈ చెయ్యి నొక్కి నేను మంట కాగలేక ఎందుకు కొట్టామని అన్న. ఇక గురుపకట్ట అందుకొని చంపితే ఒక ఈ తలకాయ పలిగింది, ఇది పలిగింది, అన్ని పలిగినాయి చెయ్యి. ఇక అయినాక పాపం మళ్ళా ఈ మన సారంగ పని విలేకర్ లేడా, విలేకర్ భార్య దాని కాలు మొక్కలు ఆమె పశువును గుడ్డ తెచ్చి కట్టింది. రేణుక రేణుక మామయ్య నువ్వు వాడు చంపుతాడు ఇక్కడ. ఇదివరకే 2-3 ఆదేంగిండు. ఇన్నారు నా తాత ముచ్చట. అగో ఎంత ఘోరం వల్ల ఎంత అన్యాయం వల్ల. ఇగో ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ కనబడే తాత పేరు తాళపల్లి వెంకటయ్య. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలలో చాలా మంది డైలీ సీరియల్స్ కు మస్తుగా అలవాటు పడ్డారు. గట్లనే వాళ్ళకు నచ్చిన సీరియల్ చూడకపోతే వాళ్ళకు చక్కగా నిద్ర కూడా పట్టదు. మరి ఇవాళ రేపుగా సీరియల్ ఎఫెక్ట్ గా తీరుగున్నది. ఇక సీరియల్ ముచ్చటలా ఈ పెద్ద మంచి కార్తీక దీపం సీరియల్ ఆఖరి ఎపిసోడ్ చూస్తున్నాడు. అయితే ఇంట్లో అసలు ముచ్చట ఏంటంటే ఈ సీరియల్ చూసే పెద్ద మనిషికి ఓ కిరాణా షాపు గట్లని ఇంత మందు కూడా అమ్ముతున్నాడు అన్నట్టు. ఇక గాలెక్కనే తాళపల్లి వెంకటయ్య అనే తాత వచ్చినాక ఇంత మందు పోయానంగానే ఇక అక్కడ ఉన్న పెద్ద మనిషి ఇంత మందు పోసిండు. ఇక సీరియల్ చూస్తా అంటే ఇంకింత మందు పోయి అని ఆడి ఆగం చేసేసరికే కథం. ఇక చూసి పెద్ద మనిషికి ఏమనిపించిందో ఏమో అని ఎమ్మటే పక్క పంటున్న తాత చేయి చాపంగానే పక్క పంటున్న తాత చేయి చాపి మందు అడుగుతుంటే సుగుపుడు ఎల్లుని కొరికి రక్తం కళ్ళ చూసిండు. ఇక ఎమ్మటే వెంకటయ్య అనే తాత పోలీసులకు ఫిర్యాదు చేయగానే సీరియల్ తాతని అరెస్ట్ చేసిండు. ఇక ఐటంక ఎందుకు ఇట్లా చేసినావు ఏంది ఏం కథ అని అడిగితే కార్తీక దీపం సీరియల్ చూస్తా అంటే ఆగమాగం చేసిండు. అందుకే అరిసేకున్న సూపు లేడును ఒరికినని మొగులు తాత చెప్పుకుంటూ వచ్చిండు పోలీసులకు. ఇక ముచ్చటినగానే పోలీసు సార్లే మస్తు పరిశాన్ అయ్యారు. చూసినారులా సీరియల్ ఎఫెక్ట్ ఏ తిరుగున్నదా. ఇంట్లో ఇంకింత గమ్మత ముచ్చట ఏంటంటే ఈ సీరియల్ ఆడవాళ్ళు చూసిల్లంటే గట్లనే పంచాయతీలు పెట్టుకున్నారంటే దానికి ఇంత అర్థం ఉన్నది. కానీ ఇట్లా మొగోళ్ళు కొట్టుకున్నాడు ఏందని మస్తు మంది గమ్మత కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన నెట్లో మస్తు వైరల్ అవుతుంది.
మొన్న అదృష్టంలో మీకు ముచ్చట చెప్పిన యాదికున్నదా ఇక మొన్ననే మన దగ్గర నాగోబా అనే జాతర మస్తుగా నడిచింది. గట్లనే ఇక జాతర చూడడానికి మస్తు మంది ఎక్కడెక్కడ నుండో వచ్చి నాగోబా దేవుడి దర్శనం చేసుకున్నారు. ఇక ఇప్పుడు అసలు జాతర షురు కాబోతున్నదా కాదా ఏంది ఆల్రెడీ షురు అయిందా? చలో ఇక ఆలస్యం చేయకుండా జాతర ముచ్చట్లేందో అరుచుకొని వద్దాం పారి. ఇక 2 నెలల సంది మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మేడారం జాతర రానే వచ్చింది. ఇక ఇవాళ మన మేడారంలో మినీ వన జాతర శురు అయింది. గట్లనే ఇవాళ మండమేలిగే పండుగనే చేస్తారు. ఇక గురువారం శుక్రవారాలలో అమ్మవార్ల గద్దెలను శుద్ధి చేసి పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక మునుపు మినీ జాతరకు మేడారం చుట్టుపక్కల వచ్చేటోళ్ళు, కానీ 7 రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేటట్టు ఉన్నారు. జాతరను జరిగితే ఘనంగా చేయాలని సర్కారు కూడా అన్ని సవలతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే 2 నెలలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మధ్యలో మినీ జాతర పేరు మీద ప్రత్యేక పూజలు జరుగుతాయి. గురు శుక్రవారాలలో సారలమ్మ సమ్మక్క గద్దెలను శుద్ధి చేసి భక్తులు వాళ్ళ మొక్కులను సమర్పించుకునేందుకు అనుమతిస్తారంట. ఇక ఇప్పుడు మినీ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకొచ్చుడు జరగదని, గట్టినే గద్దెలపైన ప్రత్యేక పూజలు మాత్రమే చేస్తారని చెప్పేసి అక్కడ పూజారు చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఇక మొత్తానికి 7 మేడారం జాతర అంబరాన్ని అంటేటట్టే ఉన్నది. ఇంకా 17 రోజులల్లా మన తెలంగాణలో పెద్ద పండుగ జరగబోతుంది. ఏంది తెలంగాణలో పెద్ద పండుగనా? ఇప్పుడు ఏం పండుగ అబ్బా? మొన్ననే కదా సంక్రాంతి అయిపోయింది. ఇక హోలీ గట్లనే ఉగాది పండుగ కూడా ఈ నెలలో లేవు. ఇంకేం పండుగ అబ్బా? ఇక సోచాయించిన కాడికి చాలు కానీ అసలు ముచ్చట ఏందో చెప్తా ఇనురి. ఎట్లున్నది కొత్త సచివాలయం? మంచిగా ఉన్నది కదా. ఇక ఇవాళ రేపు గాలికి పోయి తీసే కెమెరాలు ఉంటాయి కదా, డ్రోన్ కెమెరాలతో గుంజంగి ఆఖరికి ఇట్లా కనబడుతున్నది కొత్త సచివాలయం. ఇక ఇంకా పురా కట్ట ముందుకే గిట్లున్నదంటే ఇంకా ఆయనతో పురాగా కలర్లు అది ముందట ఇంత పచ్చగడ్డేసి గార్డెన్ లెక్క చేస్తే ఇక గిట్లుంటుంది. ఇంకా 16 రోజులు ఉన్న సీఎం సార్ పుట్టినరోజు, కానీ ఇక సార్ పుట్టినరోజు ఎట్లనైనా రిబ్బన్ కటింగ్ చేయాలని పనులు కూడా దెబ్బ చేస్తున్నారు. గట్లనే ఇక్కడ కనబడేది మన సీఎం సార్ ఆఫీస్ అన్నట్టు. ఇక అక్కడ సీఎం సార్ కూర్చుంటాడు, గట్లనే ముందర దిక్కు మంత్రులు కూర్చుంటారు. ఇక ఇంత చెప్పాల్సినది ఏమైనా ఉన్నదా అంటే కదా డైనింగ్ హాలే. ఇక ఇటు దిక్కు 11 మంది, అటు దిక్కు 11 మంది, నడి మధ్యలో మన సీఎం సారు. మొత్తానికి ఇంకొన్ని రోజులలో కొత్త సచివాలయం సురువు కాబోతున్నది. గట్లనే ఇప్పుడు మన తెలంగాణలో గులాబీ లీడర్లో పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. ఇలా మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే పక్క రాష్ట్రం వాళ్ళు గట్లనే పక్క దేశం వాళ్ళు కూడా మన రాష్ట్రంకి వచ్చి ఈ కట్టుడు చూస్తే ఇక తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమేనా అనుకుంటారేమో. మందంటే మందే పోర్రి. మందు తాగినాక మనిషి గీ భూమి మీద ఉంటాడు. అవులా గీ మందు మనిషిని ముందడికి తోలుకోతుంది, గట్లనే రాంగ్ రూట్లో కూడా తీసుకోతుంది. సిగ్నల్స్ దాడుతుంది, మనుషులను గుద్దుకుంటా కూడా పోతుంది. ఏందమ్మా ముచ్చట చెప్పమంటే ఏమో చెప్తాను. ఏంది కెమెరామన్నా గట్ల గుస్స అవుతున్నావు? గీ ముచ్చట చెప్తుంటేనే నువ్వు గింతగానం గుస్స అవుతున్నావు అంటే ఆయనతో అసలు ముచ్చట చెప్తే ఇక పెద్ద మనిషి మీద ఇంకెంత గుస్స అవుతావో. చలో ఆలస్యం ఎందుకు, ముచ్చట ఎంత చూడురి. అబ్బారా దెబ్బ మందంటే మందే పొర్రిని అవ్వ. మందు తాగినాక మనిషికి భూమి మీద ఉంటాడా ఉల్లా? అయ్యో నా మాట నమ్మకపోతే ఇక్కడ చూడరి. బండ్లన్న అడి తిక్కొస్తుంటే గీ ఆటో ఏంది వాటికి ఎదురుగా పోతున్నది. వచ్చేటోళ్ళు చక్కగా వస్తున్నారా లేకపోతే ఆటోనే చక్కగా పోతున్నదా? ఏం సమజాయి పాడైతలేదు కదా. గీదేంది ఆటో వెనుక మనిషి కొట్టని కురుకుతున్నాడు. గీ ఆటో ఏంది అంత గిట్ల చేస్తున్నది? వర్రి అవ్వ అన్యాలం పాడుగాను జర్రింత బండి మీదకి ఎక్కించేటోడేమో అన్న. అయ్యో అన్న జర నీ టైం మంచిగానే ఉన్నది, నువ్వు సప్పుడు చేయకుండా ఆడికి వెళ్ళి అవతల పడేదే నయం.
ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఒక అన్న మందు తాగి ఆటో నడుపుకుంటా ఇట్లా జనాలను తిరుగుతున్న రోడ్డు మీద అన్న ఆటో నడుపుకుంటా ఆగమాగం చేసి 10 మందికి దెబ్బలు కూడా తాకిచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు కట్టెలతో భయపెట్టించిన మనడు మాత్రం జర్రింత కూడా భయపడకుండా అట్లనే ఆటో నడుపుతున్నాడు. ఇక ఆఖరికి ముచ్చట తెలుసుకున్న పోలీసులు కూడా అన్న ఆటో ఎమ్మట పడేసరికి ఆటోను ఎమ్మటే రోడ్డు మీద విడిచిపెట్టి అన్న అన్నించాలి అవతల పడ్డాడు. పోలీసులు అన్న ఆటోను పట్టుకున్నారు కానీ అన్నను పట్టుకోలేకపోయారు. మొత్తానికి ముచ్చట పంజాబ్ అనే దగ్గర అయింది. ఆయనతో టైం మంచిగుండి ఇంకే ఎవరికి ఏం కాలేదు కానీ ఎవరికన్నా ఏమైనా అయితే పరిస్థితి ఏందోలా అని మస్తు మందికరం అవుతున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. ఇక గట్ల ఇంకో కొంతమంది అయితే మందు తాగితే భూమి మీద ఎవరు ఉండరని తెలుసు కానీ ఇట్లా రోడ్ల మీద ఆగమగం చేసి పబ్లిక్ను పరిచయం చేసుడు ఇదే తొలుసురని మస్తు మందికి ఇట్లా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇక మొత్తానికి ఒక మంద అయిన మహానుభావుడు పోలీసులు దొరికితే మాత్రం అదే రోడ్ల మీద సుక్కలు కనబడే వరకు ఉరికించుకుంటూ కొట్టేటట్టు ఉన్నారు మరి పోలీసులు. ఇక గీసార్ని చూసిన గీసార్ సినిమాలు చూసిన చిన్న పిల్లల కాంచెలు పెద్దోళ్ళ దాకా ఇక నవ్వుతూనే ఉంటారు అనుక రాదురి. ఇక ఇవాళ రేపు మన ట్రెండింగ్లో ఉన్న మీమ్స్ ఉన్నాయి కదా, ఇక గన్ననైతే సార్ మస్తు ట్రెండ్ అవుతున్నాడు. ఇక సార్ ఎవరో అనుకుంటున్నారా, మీరే చూడురి. ఇక సార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, గట్లనే చెప్పుకోకపోయినా తక్కువే. ఎందుకంటారు సార్ పేరు చెప్పినా సార్ గురించి మాట్లాడినా సార్ వస్తున్నాడా అని తెలిసినా గట్లనే సార్ సినిమాలలో ఉన్నాడన్నా ఇక 1 2 ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఇక హాస్య నటుడు మన బ్రహ్మానందం సారు. ఇక ఇవాళ రేపు మన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియోలలో మన బ్రహ్మానందం సార్ లేని మేమే లేదనుకో రాదు. ఇక ఇవాళ మన బ్రహ్మానందం సార్ పుట్టినరోజు సందర్భంగా సారుకు చాలా మంది ఇక వాళ్ళ అభిమానంతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక మా అమ్మ న్యూస్ గట్లనే అదృష్ట న్యూస్ ప్రేక్షకుల తరఫున కూడా బ్రహ్మానందం సారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. గట్లనే మీరు ఎప్పుడు నవ్వుకుంటా మమ్మల్ని నవ్వించుకుంటా 100 ఏళ్ళు చల్లగా బతకాలే సారు. ఇక ఇంట్లో ఇంకో ముచ్చట ఏంటంటే బ్రహ్మానంద సార్ పుట్టినరోజు సందర్భంగా మన హీరో మెగాస్టార్ చిరంజీవి సార్ కూడా సార్కు పెద్ద పూల దండేసి జర్రింత సార్ నవ్వుకొని సార్ అభిమానాన్ని తెలియజేసిండు. చలో ఇలా మన అదర్ న్యూస్లో చిటుకు పొట్టుకు వార్తలు గట్టిన సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి. ఎట్లున్నాయి ఇలా ఇలాంటి మన అదర్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటు ముచ్చట్లు మళ్ళీ రేపు పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.